ప్రస్తుతం లైవ్‌లో ఇమాన్యుయల్ భరణికి భలే బూస్టప్ ఇస్తున్నాడని చెప్పాలి. అంతేకాకుండా బ్రెయిన్ వాష్ చేస్తున్నారని చెప్పాలి. భరణి అన్న నేను ఒక విషయం చెప్తాను. ఏం ఫీల్ అవ్వరు కదా అని అడిగేసరికి నేను ఏం ఫీల్ అవ్వను చెప్పు ఇమ్ము అంటే ఏం లేదు అన్న హౌస్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు కదా! వాళ్ళ అందరిలో ప్రతి ఒక్కరు కామన్‌గా మీకేం చెప్తున్నారు? మీరు రిలేషన్ మధ్యలో ఉండిపోయారని. సో మీరు ఏం చేస్తారు అంటే మీ గేమ్ మీరు ఆడుకోండి. తనుజతో, దివ్యతో మీ ఎఫెక్షన్ తగ్గించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూడండి. నేను మా మమ్మీకి ఏం చెప్పాను అంటే టాస్క్ పరంగా వచ్చినప్పుడు నువ్వు వేరే నేను వేరే. నీ గేమ్ నువ్వు ఆడుకో మమ్మీ, నా గేమ్ నేను ఆడుకుంటా అని చెప్పేశాను. అదే మిగిలిన టైంలో నీకు నేను అండగా సపోర్ట్‌గా ఉంటానని చెప్పాను అంటూ నువ్వు కూడా తనుజకి, దివ్యకి అలా చెప్పేసేయ్ అన్నా. వాళ్ళ ఇద్దరి మధ్య నీ గేమ్ పోతుంది అని పోర్ట్రే అయ్యింది కదా! నువ్వు ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావంటూ ఇమాన్యుయల్ భరణికి చెప్పారు. అయితే భరణి, ఇమాన్యుయల్ నువ్వు చెప్పినంత ఈజీగా నేను తనుజకి అలా దివ్య నేను చెప్పలేను. తనుజ వయసు 25, దివ్య వయసు 23. నేను చెప్పినా సరే వాళ్ళు అర్థం చేసుకునే స్టేజ్‌లో లేరు. ఇప్పుడు నేను వాళ్ళ ఇద్దరిని దూరంగా పెట్టి నా గేమ్ నేను ఆడుకొని నేను వాళ్ళకి సపోర్ట్ చెయ్యకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన తర్వాత మా నాన్న మారిపోయారని ఈవిడ, మారిపోయారని ఆవిడ ఇప్పటికే నా మీద లేనిపోనివి మాట్లాడుతున్నారు. నేను చిక్కుల్లో పడాలా ఇమాన్యుయల్ అంటే నీ బాధ నాకు అర్థమైందన్నా. నీ గేమ్ నువ్వు ఆడుకో, వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చెయ్యకు. నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదురా. ఒక పూల్ టాస్క్ జరిగినప్పుడు తనుజకి వాటర్ అంటే భయం అని చెప్పింది. ఒకవేళ ఎక్కడ మునిగి ఊపిరి ఆడదో అని భయం వేసి తన కోసం స్టాండ్ తీసుకొని తప్ప నేనెప్పుడు ఎవరికి సపోర్ట్ చేసింది లేదు. నా గేమ్ నేను ఆడుతున్నా అన్న నన్ను సావదొబ్బుతున్నారు అంటూ భరణి అన్న తన బాధని ఇమాన్యుయల్‌కి చెప్తున్నారు.